హలో అండి. నమస్తే. వెల్కమ్ టు విరోహిమ వరల్డ్ ఛానల్. ఈరోజు వంజరం చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వంజరం చేప ముక్కలను తీసుకొని పసుపు, ఉప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. 3, 4 సార్లన్నా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిషెస్ అనేవి నీట్‌గా క్లీన్ చేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. స్మెల్ అది రాకుండా ఉంటుంది. శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కలకి పసుపు, ఉప్పు, కారం అలానే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఒక పెద్ద స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఒక అరగంట సేపయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఫిషెస్‌కి ఆ ఉప్పు, కారం ఆ సాఫ్ట్‌నెస్‌ని ఇస్తదనమాట పెరుగు, నిమ్మరసం యాడ్ చేయడం వల్ల. దానివల్ల మనకి ఫ్రై అనేది మరింత సాఫ్ట్‌గా, టేస్టీగా తయారవుతుంది. అలానే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. సో, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని మనం కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా పక్కన పెట్టుకోవాలి. అలా మ్యారినేట్ అయిన చేప ముక్కల్లో మనం కొన్ని మసాలాస్‌ని యాడ్ చేయాలండి. అవేంటంటే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్, అలానే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి. ఇందులో ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. ఎందుకు అంటే మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం ఇదంతా చేప ముక్కకి కరెక్ట్‌గా పట్టుకొని ఉంచేలాగా చూస్తుందనమాట మనం వేసిన ఈ కార్న్‌ఫ్లోర్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకొని ఒకటొకటిగా నేను ఫ్రై చేసుకుంటాననమాట. మనం కార్న్‌ఫ్లోర్ లేకపోతే కనీసం ఏ ఫ్లోర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మైదా కానీ, బియ్యపిండి, శనగపిండి ఇలా ఏదైనా వేసుకోండి. ఏంటంటే అది మసాలాల్ని విడిపోకుండా పట్టుకొని ఉంచడానికి కొంచెం యూజ్ అవుతుంది. నేను వీటిని షాలో ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా షాలో ఫ్రైయే చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది కాబట్టి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలనమాట మనం. ఒకవైపు మనకి కాలాక ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై పెట్టాలండి. సిమ్‌లో పెట్టకూడదు ఫ్రైకి. మీడియం టు హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి మసాలా అది కరెక్ట్‌గా ఫ్రై అవుతుంది. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చాక ఒక్కొక్కటిగా తీసి జాగ్రత్తగా తీసుకొని ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇంక అయిపోయినట్టే. రెండు వైపులా కూడా మనకి ఇదే కలరు ఉండాలనమాట ఫిష్ అనేది. నేను ఇది ఫ్రై అయ్యాక చూపిస్తానండి. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల అవి ఎంత పర్ఫెక్ట్‌గా మసాలాలు బైండింగ్‌గా పట్టి ఉంటదనమాట ముక్కకి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి విడిపోతూ ఉంటుంది కదా! మసాలా అంతా ఆయిల్‌లోకొచ్చేసి. అలా రాకుండా ఈ కార్న్‌ఫ్లోర్ అనేది మొత్తం మనం యాడ్ చేసిన కారము, మసాలాలు అన్నీ ఆ చేప ముక్కకి కరెక్ట్‌గా పట్టుకొని ఉంటదనమాట. సో, చూడండి ఇలా. కరెక్ట్‌గా ఫ్రై అవుతుందనమాట. మసాలాలు అవి కరెక్ట్‌గా పట్టి ఉంచుతుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే మిగిలిన చేప ముక్కలన్నిటిని కూడా ఒకటొకటిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని అన్నిటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. అన్ని ఫిషెస్ కంటే వంజరం ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాస్ట్‌లీ ఫిషెస్‌లో వంజరం కూడా ఒకటనమాట. కాస్ట్ పరంగానే దాని టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇటు ఆంధ్ర వాళ్ళకి బాగా దొరుకుతాయి ఈ వంజరం చేపలనేవి. ఇలా మీరు కూడా నా స్టైల్‌లో ఫిష్ ఫ్రై అనేది చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విరోహిమ వరల్డ్. బాయ్. టేక్ కేర్.